బాలయ్య ఏమి చేసినా నిక్కచ్చిగా ఉంటుంది. ఆయన మాట ముక్కుసూటిగా ఉంటుంది. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చెప్పడం ఆయనకు తెలియదు. ఇదంతా ఆయనకు సన్నిహితంగా మెలిగేవారు అభిమానులు అనే మాట. తాజాగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా విషయంలో కూడా బాలయ్య తనదైన వ్యక్తిత్వం ప్రదర్శించారు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగు జాతి ఖ్యాతిని చాటి చెప్పే విధంగా ఉందని ప్రశంసలు అందుకుంటుంది. ఇక గౌతమిపుత్ర శాతకర్ణి పాత్రకు బాలయ్య తప్ప మరెవరూ సాటిరారు అని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అంటున్న మాట. అయితే బాలకృష్ణ మాత్రం గౌతమిపుత్ర శాతకర్ణిలో లోపాన్ని ఒప్పుకున్నారు. ఈ సినిమాలో గొప్ప కథ ఏమీ లేదన్నారు. గౌతమిపుత్ర శాతకర్ణిలో సరైన కథ లేదన్నది వాస్తవమే. అయినప్పటికీ ఉన్నంతలో శాతకర్ణి గురించి గొప్పగా చెప్పే ప్రయత్నం చేశాము. కానీ జనాలు ఇలాంటి చారిత్రక కథతో ఇంకో సినిమా చేయమంటున్నారు. అందుకు తగ్గ సరైన స్క్రిప్ట్ ఎక్కడుంది అని బాలయ్య ప్రశ్నించాడు. గౌతమిపుత్ర శాతకర్ణి విషయంలో ఉన్న లోపం గురించి బాలయ్య నిజాయితీగా ఒప్పుకోవడం విశేషం. శాతకర్ణిలో మిగతా కోణాల గురించి కూడా సరిగ్గా చెప్పి ఉంటే, ఈ సినిమాలో ఇంకొంచెం కథ ఉండి ఉంటే ఈ చిత్ర స్థాయి మరింత పెరిగేదనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది బులెటిన్. మరొక తాజా బులెటిన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.